రాష్ట్రంలోని మత్స్యకారుల విద్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలోని మత్స్యకార రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు జిల్లాకు చెందిన మత్స్యకార విద్యార్థులకు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్జీఓ హోంలో మంత్రి ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, మీరు ఎంత చదువుకుంటే అంత చదివించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన సంస్కరణల వల్ల 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత గణనీయంగా పెరిగిందన్నారు. కేవలం విద్య కోసం ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల వద్ద నిలబెడితే మన ప్రభుత్వం వారిని సింగపూర్కు పంపించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మా అమ్మ నన్ను డాక్టర్ని చేయాలని ఆశపడితే పొలిటీషియన్ అయ్యానని తెలిపారు. మీలో నుండి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా కావాలని మంత్రి రవీంద్ర ఆకాంక్షించారు. 10th క్లాస్లో 500 పైన మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక వేదికగా తీసుకొచ్చి ఒక ఇన్స్పిరేషన్ కావాలి భవిష్యత్ తరాలకైన ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి డాక్టర్ వంశీ గారికి, శాంతి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఖచ్చితంగా మీలో ఒక కసి, పట్టుదల, మీరు చేసినటువంటి కృషిని అభినందించడమే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ మీలాంటి వాళ్ళని తయారు చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ కావాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని రావడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పదే పదే మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు తరాలు మారినా, యుగాలు మారినా ఆ వెనుకబాటుతనం పోవడం లేదు. దానికి మనం ఎలాంటి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి, ఒక మీటింగ్స్ పెట్టి, కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టి మనం ఉన్నటువంటి స్థితిగతుల్ని వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశాలను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక మంచి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మామయ్య గారు గతంలో నడుగుతున్న నరసింహారావు మామయ్య గారు ఆయన మంత్రిగా పనిచేస్తారు, ఫిషరీస్ మినిస్టర్గా పనిచేస్తారు, బీసీ వెల్ఫేర్ అండ్ ఫిషరీస్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఫస్ట్ టైం మన మత్స్యకారులు, ఎందుకంటే మన వాళ్ళు సముద్రం మీద వేటకో లేకపోతే వేరే వేరే ప్రాంతాల సంచారానికి, వేరే వ్యాపారం కోసం వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలకు సరైనటువంటి చదువు ఉండదంటే దాన్ని వారికి చెప్పడం, ఇమ్మీడియట్గా వాళ్ళు ఫస్ట్ టైం మత్స్యకార రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ఘనత కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఆనాడు మంత్రిగా పనిచేసిన నరసింహారావు, చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ మనం చూసాం, ఒక్కసారి మనం కూడా, మీరు కష్టపడ్డారు కానీ గతంలో ఇలాంటి అవకాశాలు లేవు. గతంలో మనకు తెలుసు జ్యోతిరావు పూలే గారు, మీరందరూ ఎందుకు మనం జ్యోతిరావు పూలే గారిని మనం వాళ్ళు గౌరవించుకుంటున్నాం. ఎన్ని వందల సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి, దగ్గర 200 సంవత్సరాల పైన అయింది. కానీ ఈ రోజుకి ఆయన తలుచుకుంటున్నామంటే ఆ రోజు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని, ఆ గతంలో కొన్ని వర్గాలు మాత్రమే చదువుకుంటా ఉంటే బలహీన వర్గాలకు చదువు చెప్పించే దాంట్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి త్యాగం, సొంత భార్యనే, మరి పిల్లలు పుట్టకుండా ఆయన పిల్లలు కూడా కనకూడదు, మన సమాజ సేవ చేయాలని చెప్పి సొంత భార్యనే టీచర్గా తయారు చేసి ఆవిడని భారతదేశంలో ఫస్ట్ టీచర్ కూడా సావిత్రిబాయి పూలే గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక సామాన్యమైనటువంటి ఒక పూలమ్మే కుటుంబంలో పుట్టాడు ఆయన. తల్లి చిన్నతనంలో చనిపోయింది. కానీ ఆనాడు జరిగినటువంటి అవమానాలు, స్కూల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, సరైన ఫంక్షన్స్కి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ కసితో ఆయన చేసినటువంటి ఆ రెవల్యూషన్ ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకి ఈ రోజు ఉన్నటువంటి అవకాశాలు వారికి ఆ రోజులు లేవు. స్కూల్స్ లేవు, చెప్పేవాడు లేడు, ఎలా వెళ్ళాలి ముందుగా అని చెప్పి వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు. కానీ మీకు వచ్చినటువంటి అవకాశాన్ని 10th క్లాస్తోనే అయిపోద్దని అనుకోవద్దు. మీకు ఈ ప్రపంచంలో హద్దు లేదు. మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువుకునే అవకాశం ఉన్నటువంటి అవకాశం మీ ముందుంది. చాలామంది రిలాక్స్ అయిపోతారు, 10th క్లాస్ అయిపోయింది కదా, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఏముంది, ఊరికే చదివేద్దాంలే, ఏదో ర్యాంక్ వస్తే ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోదాంలే, అవకాశం వస్తే రాద్దాం, ఎంసెట్ వస్తే మెడిసిన్ వస్తే లేకపోతే ఇంకోటి వస్తుంది అనుకుంటాం. అది కాదు, మనకు గోల్ ఉండాలి, మనకు లక్ష్యం ఉండాలి.
ఆ లక్ష్యానికి తగిన విధంగా మనం ప్రిపేర్ కావాలి. ఇవాళ తల్లిదండ్రులకి చాలా ఆశలు ఉంటాయి. నా బిడ్డ ఇవాళ ఒక ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది. ఇవాళ మీరు కూడా భవిష్యత్తులో మనం ఏ స్థాయికి వెళ్ళాలని చెప్పి ఒక గోల్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల కానీ, ఇవాళ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, ఇవాళ ఇందాక చాలా విషయాలు చెప్పారు తేజేశ్వరి గారు, మన నాయకులందరూ కూడా చెప్పారు. ఈ ప్రభుత్వం ఎంత నిబద్ధతగా పనిచేస్తుందని. ఇవాళ నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10th క్లాస్ రిజల్ట్లో 2000 ఎలక్షన్స్ ముందు 2024 ముందు 65% ఉంటే ఈరోజు 85% ఉత్తీర్ణత సాధించినటువంటి ఘనత ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో, ఒక గవర్నమెంట్ స్కూల్స్లో 85% ఉత్తీర్ణత సాధించినట్టు సామాన్య విషయం కాదు. ఎందుకంటే టీచర్స్కి ట్రైనింగ్స్ ఉండవు, టీచర్లకి సరైనటువంటి ఏదో ఆ రోజు తీసుకుంటారు, పాఠాలు చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ నేను చూశాను ఎలా చేస్తారని చెప్పి. ఎందుకంటే నాకు ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంది. నేను పిల్లల్ని అడిగేవాడిని. నేను కూడా ఎగ్జామ్స్ ముందు గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్ కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి పిల్లల్ని 1400 మందిని ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి కాన్షియస్లో ఒక మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలి. ఖచ్చితంగా అది వాళ్ళకి ఉపయోగపడింది. ఒక ఫ్రెండ్ ఉంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇప్పించాం. మధ్యాహ్నం భోజనం పెట్టి సాయంత్రం వరకు వాళ్ళకి చెప్పిస్తే వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు అక్కడ రాణించడం కూడా జరిగింది. ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇవాళ చాలా ఈ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు, ఇవాళ 85% ఉత్తీర్ణత శాతం సాధించాం. అదే టీచర్ని మీరు ఒకసారి గుర్తుంచుకుంటే, కోవిడ్ టైంలో బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టారు. కానీ ఈ ప్రభుత్వంలో అదే టీచర్ని సింగపూర్ పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే టీచర్స్కి ఖచ్చితంగా లేకపోతే బాత్రూమ్ల దగ్గర ఫోటోలు తీయమంటాం, లేకపోతే ఇంకోటి కాదు. పిల్లలకి మౌలిక వసతులు కల్పించాలి. ఇవాళ స్కూల్స్లో చాలా ఇబ్బందులు. ఎందుకంటే నేను కళ్ళారా చూసా. నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసినప్పుడు నేను నర్సాపురం వెళ్ళాను. నర్సాపురంలో బీసీ హాస్టల్కి వెళ్తే ఒక తల్లి వచ్చింది. ప్రతిరోజు ప్రతి వారం వచ్చి చూసుకుని వెళ్తుంది. ఏమ్మా ఎలా ఉందంటే, నా పిల్లలు ఇక్కడ పెట్టడం నాకు బాధగా ఉంది, అయినా మాకు అవకాశం లేదు. ఇంటి దగ్గర వర్షం పడితే ఇల్లు కారిపోతా ఉంటే ఆ పిల్లల్ని చూసి తట్టుకోలేకపోయాను, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు చదువుకుంటున్నారని చెప్పి ఒక తల్లి ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ రోజున నిజంగా నాకు అనిపించింది, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిజమైనటువంటి ఖర్చు. ఇవాళ విద్యాశాఖ మీద ఎక్కువ మనం ఖర్చు పెడుతున్నాం. దగ్గర 28,000 కోట్ల రూపాయలు ఒక విద్యాశాఖలోనే ఇవాళ మనం ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. వైద్యానికి, విద్యకి, ఈ రెండింటికే మనం ఎక్కువ శాతం ఖర్చు పెడుతున్నాం. కానీ అనుకున్న ఫలితాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనకున్నటువంటి యువశక్తిని ఒక సక్రమాగ్రం నడిపించాలనేదే మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఐటీ. ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఐటీ. చాలామంది అన్నారు కంప్యూటర్ కూడు పెడతాయి అని. ఇవాళ అదే కంప్యూటర్లు మన వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దాదాపు 70 దేశాలు ఆయన కోసం బయటకు వచ్చి పార్టీలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన కోసం నిలబడినటువంటి ఘనత ఇవాళ మన తెలుగు బిడ్డలంటే ఆయన చేసినటువంటి కృషే. ఆ దేశాల్లో అనేక మంది ప్రధానులను అరెస్టులు చేశారు, దేశాధ్యక్షులను అరెస్ట్ చేశారు, కానీ ఎవరు రోడ్డు మీదకి రాలా. ఎందుకంటే ఆయన చూపించినటువంటి బాట. అందుకని ఐటీ ఉద్యోగాలు మీ స్థాయిలో ఉన్నాయని చెప్పి మరి వాళ్ళు రావడం కూడా జరిగింది. కాబట్టి మనం కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా కసిగా అయిపోయింది 10th క్లాస్ అయిపోయింది అనేది కాకుండా మీకు మెటీరియల్ కానీ ఇంటర్మీడియట్లో కూడా ఇవాళ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. కెరీర్ గైడెన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా మన సామాజిక వర్గాల్లో సరైనటువంటి, నాకు తెలిసి 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒకటి ముత్యాల రాజు, 2 తిరుమాని శ్రీ పూజిత. మీలోంచి ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వలేరా? అవ్వగలరా లేరా? చెప్పాలి. ఎందుకంటే ఒక ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించక్కర్లే, ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించడానికి ఈ ప్రభుత్వం ఇవాళ ఎక్కువ శాతం నిధులు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. తల్లిదండ్రులు కూడా మీరు
మీ పిల్లల్ని మనం ఇన్స్పైర్ చేయాలి, చెప్పాలి నేను నిన్ను ఇలా చూడాలని. ఎందుకంటే మా అమ్మ నా చిన్నప్పటి నుంచి చెప్పేది నువ్వు డాక్టర్ అవ్వాలని, కానీ నేను డాక్టర్ అవ్వలేకపోయాను, రాజకీయాల్లోకి వచ్చాను. అట్లా ఒక ఇన్స్పిరేషన్ మీ తల్లిదండ్రులు మనకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, బిడ్డలకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఇవాళ. అందుకనే ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా సంస్థలు మన ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి కష్టపడి, మొన్ననే చూసాం గూగుల్, మీ ఫోన్లో తీస్తే గూగుల్ కనబడుతుందా? చెప్పాలి. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ పేదవారిలో కసి పట్టుదల ఎక్కువగా ఉంటాయని, అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయిలో ఉంటారన్నారు. ఒకప్పుడు కంప్యూటర్ గురించి గొప్పగా చెప్పేవారని, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని, విద్యార్థులు మంచి గోల్ పెట్టుకుని దానిని అందుకునేందుకు కృషి చేయాలి అన్నారు. పిల్లలందరూ కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. నేను కూడా, నాకేంటంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే టైం అంటే టైంకి రావడం అలవాటు. 3:30 కార్యక్రమంలో షార్ప్గా 3:30కి వచ్చాను. ఒక 10 నిమిషాలు లేట్కి వస్తే నేనేదో తప్పు చేసినట్టుగా, నా వల్ల ఏదో పని లేట్ అయినట్టుగా నేను ఫీల్ అవుతుంటాను. సో ఈ క్రమంలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 4 అవర్స్ పిల్లలు కూడాను వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ అయిపోయింది. వీళ్ళ ఉపన్యాసాలు ఇంకెంతకాలం నుంచి ఎంతసేపు చెప్తారు, త్వరగా పంపిస్తే మా ఇళ్ళకి మేము వెళ్తాము అనేటువంటిది. కొంతమంది IPL ఫైనల్స్ ఇవాళ ఫైనల్స్ రోజు ఇదేంటి ఈ ఉపన్యాసాలు ఏంటి ఇదంతా ఏమిటి అంటే అందులో నేను కూడా ఒకటి ఉన్నాను, నో డౌట్. సో ఎనీహౌ, మరి మన సామాజిక వర్గంలో 500 మార్కులు పైపెచ్చులో వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడాను ప్రోత్సహించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో గత అనుభవాలని, వారి యొక్క స్వీయ అనుభవాలన్నింటి కూడా పరిగణలో తీసుకుని డాక్టర్ వంశీ గారు, డాక్టర్ శాంతి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయటం, గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ ఈ సంవత్సరం కొంచెం పెద్ద కార్యక్రమం చేయాలనే ఆలోచనతో మనందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. సహజంగా పేదరికంలో పుట్టిన వాళ్ళకి కసి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనలో టన్నుల కొద్దీ ఉంది. ఎందుకంటే మన బ్రతుకు తెరువు కోసం ప్రాణాలను ఇంకా ఫణంగా పెట్టి సముద్రం మీద యుద్ధం చేస్తుంటాం బ్రతుకు తెరువు కోసం. సహజంగా ఆ కసి పట్టుదల ఉండగలిగితేనే ప్రాణాలను ఫణంగా పెట్టి అంత సాహసాన్ని ఒడిగట్టగలుగుతాం. అదే సాహసాన్ని, అదే కసిని, అదే పట్టుదలని మన యొక్క భవిష్యత్ పునాదిని రూపుదిద్దుకోవడానికి, రూపకల్పన చేసుకోవటానికి విద్యారంగంలో రైట్ టైం అనేటువంటిది 10th క్లాస్లో మంచి మార్కులు సాధించుకుని అక్కడ నుంచి భవిష్యత్ పునాదికి ఒక దిశ నిర్దేశించుకునేటటువంటి లక్ష్య సాధనకు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాల్సిన ఎప్పుడంటే మన ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడే. ఆ అంశంలోకి, ఆ అంకంలోకి మీరు అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరూ మోటివేట్ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేసుకునేటువంటిది కాదు. డాక్టర్ వంశీ గారు చెప్పారు వారి యొక్క కష్టం ఏ విధంగా ఉంది, ఎంత పేదరికం నుంచి వచ్చి ఏ విధంగా ఇవాళ ఏ స్థాయికి రాగలిగారు. ఆయన యొక్క ప్రోత్సాహంతో 10 మంది మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించే దిశగా రావడం జరిగింది ఏంటనేటువంటిది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యక్తి యొక్క విజయగాథ వెనుక తప్పనిసరిగా ఏదో ఒక అంశమైనటువంటి ముడిపడే ఉంటుంది. వాళ్ళ విద్యా వ్యవస్థ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, ఎవరు అందుబాటులో వచ్చినప్పుడు కూడాను ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నట్టు ఒక మంచి విద్యను కనుక తమ బిడ్డలకు అందించగలిగినట్లయితే తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆస్తి అదే అవుద్ది. ఆ దిశలో మీరు వెళుతున్నప్పుడు ఇవాళ చూస్తున్నాం, ఎప్పుడు కూడా విద్యని ఇష్టంతో చదవాలి కానీ కష్టంతో మనం ఏం చేయలేం. ఇవాళ విద్య అంతా కూడా డబ్బుతో కొనుక్కున్నటువంటి పరిస్థితులు కార్పొరేట్ వ్యవస్థ మన ముందుంది. కార్పొరేట్ వ్యవస్థకు సరిసమానంగా ధీటుగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి వ్యవస్థలు కూడా ప్రభుత్వం ఇవాళ రూపకల్పన చేస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి ఆ విధమైన నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థను మనకు అందిస్తున్నారు. ఇవాళ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మరి లోకేష్ గారు ఐటీ రంగాన్ని కూడా జోడించి దీనికి సంబంధించి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు అందించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మనిషి యొక్క ఆలోచనలు పెరిగే కొద్దీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తుంటాయి, మార్పులు వస్తుంటాయి. ఒకప్పుడు కంప్యూటర్ ఇవ్వన్నారు, రేపటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక కొత్త వరవడికి మన ముందుకు రాబోతుంది, ఒక ఛాలెంజ్ విసురుతుంది. ఈ సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళాలంటే
తప్పనిసరిగా ఆ దిశగా మనం కష్టపడాలి, అడుగులు ముందుకు వేయాలి. మన లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళటానికి ఒక భవిష్యత్ దిశ నిర్దేశించుకోవటానికి ఒక చక్కటి అవకాశాన్ని మీ ముందుంది కాబట్టి దాన్ని ఎక్కడ ఏమరపాటు లేకుండా, తొందరపాటు లేకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, మీ యొక్క కుటుంబం యొక్క స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఒక చక్కటి ఆలోచనతోటి, చక్కటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళి విజయ పావటాన్ని ఎగరవేస్తారని, మీ భవిష్యత్తుకు ఒక పునాది ఏర్పాటు చేసుకుంటారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దమచర్ల సత్య మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో తీసుకువస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. మీరంతా బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలని మత్స్యకార విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ యొక్క మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో ఏ మాత్రం ప్రభుత్వ పాఠశాలకు తీసివేత కాదు, మా బ్రాండ్ ఒకటి ఉంటుందని ఒక స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి స్టడీ మెటీరియల్ కానీ, అలాగే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ, ఈరోజు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా పెడుతున్నారో గత ప్రభుత్వానికి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలని, రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ విద్యా రంగంలో ఇంకా మంచి సంస్కరణలు కానీ, ఇంకా అధునాతకరమైన ఈ యొక్క టెక్నాలజీతో కూడా ఇంకా చాలా మంచి మెరుగైన ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొని రాబోతున్నాడని కూడా తెలియజేసుకుంటూ, పిల్లలు మీరు కూడా ఇంతటితో ఆగలేదు, మీకు 10th క్లాస్ తోటి భవిష్యత్ చాలా ఉంది, కష్టపడి చదవండి. ఈరోజు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా ఇంకా మీ యొక్క అనుకున్న రాబోయే రోజుల్లో ఇంకా మంచి దాంట్లో మీరు విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. మత్స్యకార విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఒక మంచి కార్యక్రమం ఏదైతే వెనకబడిన జాతుల్లో, ప్రత్యేకించి మన మత్స్యకార జాతుల్లో పిల్లలు ఎవరైతే ప్రతిభ కనబరిచారో ఆ ప్రతిభకి ఒక బహుమతిగా, ఒక చిరు సత్కారంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా వారు తిరిగి మంచి అత్యున్నత స్థానాలు సాధిస్తారు. మనం ఒక చేయూతనిస్తే, లేకపోతే ఒకరు అభినందిస్తే, వారికి ఒక అండగా ఉంటే, వాళ్ళు చేసిన మంచి పనికి ఒక ప్రోత్సాహం ఇస్తే అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు, ఒక ప్రత్యేకమైన అభినందనలు. ఐ నో దట్ మన వంశీకృష్ణ గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ప్రత్యేకించి మత్స్యకార గ్రామాలకి, మత్స్యకార సోదరులకి, ఏ జాతి నుంచి అయితే వచ్చేమో ఆ జాతి ఔన్నత్యం కోసం ఎక్కడ వెనక్కి తగ్గకుండా, మర్చిపోకుండా, నేను ఎక్కడ పుట్టానో అక్కడ ఉన్న వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం కానీ, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కానీ వాళ్ళని అవేర్నెస్ చేయడంలో ముందుండాలనే ఉద్దేశంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి కార్యక్రమం చేస్తున్న వారికి, మరి సోదరులు ఎవరైతే ఇవాళ ప్రత్యేక ప్రతిభ కనపరిచారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, అభినందనలు, థ్యాంక్ యూ అన్నాలు. ఇలాగే మంచిగా మీ ప్రతిభ కనపరిచే భవిష్యత్తులో అత్యున్నత స్థానాలు, ఎందుకు మీరు వీళ్ళిద్దరూ చూడాలి, ఒకరి మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, వీరిని మీరు స్ఫూర్తిగా తీసుకొని ఒక ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్లోనే కాకుండా భవిష్యత్తులో ఏ స్థితికైనా ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ హడ్డిల్స్ లేవు, మనం మంచిగా ఉంటే, అభివృద్ధి చెందితే, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇక్కడ ఇద్దరు దిగ్గజాలు ఉంటారు. దిగ్గజాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చేస్తూ, ప్రత్యేకించి నాకు కూడా మొదటి నుంచి చెబుతున్న, రాజకీయంగా నేను ఈరోజు ఈ స్థితిలో ఉంటే నాకు మొట్టమొదటి నుంచి మత్స్యకార సోదరుల యొక్క సహాయ సహకారం వల్లనే నేను ఈరోజు ఈ వేదిక నుంచి మాట్లాడే అవకాశం కూడా రావడంలో నాకు అందరికంటే కూడా మొట్టమొదటి నుంచి మా గ్రామాలన్నీ కూడా మత్స్యకారుల సోదరుల సహకారం, వారి యొక్క ప్రోత్సాహం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చరల్ మిషన్ చైర్మన్ పొడపాటి తేజస్విని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను చూసి చెల్లిట్టు కొట్టే స్థాయికి మంత్రి లోకేష్ తీసుకువచ్చారంటూ ప్రశంసించారు. ఇది ఆరంభం మాత్రమేనని మున్ముందు మంచి ఫలితాలు చూస్తారన్నారు. ప్రతి సంవత్సరం 10వ క్లాస్ రిజల్ట్స్ రావడం, ఆ తర్వాత రోజు పేపర్లో కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళ విద్యార్థులు సాధించిన ఫలితాలని రంగులతోటి, అసలు ఒక్కొక్క పేజ్ తిప్పుతుంటే ఒక్కొక్క కళ్ళని ఎట్లాగైనా అట్రాక్ట్ చేయాలని చెప్పేసి 1 1 1 2 2 2 అని చెప్పి ప్రతి సంవత్సరం పేపర్లో చూసేవే. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మొట్టమొదటిసారి సీన్ రివర్స్ అయింది.
మొట్టమొదటిసారి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు పేపర్ ఓపెన్ చేయగానే అక్కడ కనిపించింది సగర్వంగా నిలబడి అన్న శీర్షిక. అందులో కనిపించింది 1-1-1-2-2-2 కాదు, మన మట్టిలో మాణిక్యాలైన బిడ్డలు, గవర్నమెంట్ స్కూల్లో అత్యున్నత ఫలితాలు సాధించిన మన 10th క్లాస్ విద్యార్థులు, 10th క్లాస్ టాపర్లు. అక్కడ ఎక్కడ కూడా మీకు ఒక ప్రకటన లాగా కనిపించదు. ఒక రాజకీయ పేపర్లో, మనకి రాజకీయాల్లో ఇవన్నీ కామన్, ఒక రాజకీయ నాయకుడు కనుక దీని వెనక ఉంటే ఖచ్చితంగా ఆ కలర్ ముందు పెడతారు. ఆ కలర్ కానివ్వండి, ఆ ఫోటోలు కానివ్వండి లేకుండా నాకు తెలిసి హిస్టరీలో ఫస్ట్ టైం మట్టిలో మాణిక్యాలను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ జరిగింది. ఓన్లీ దిస్ టైం. అండ్ ద లీడర్ బిహైండ్ ఇట్ ఈస్ నారా లోకేష్ గారు. కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ మత్స్యకార విద్యార్థులను ప్రోత్సహిస్తున్న డాక్టర్ చాపల వంశీకృష్ణను అభినందించారు. భవిష్యత్తులో వారు అందించే సేవకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. రాజకీయాలకు రావద్దని చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చేయండి. ఒక ఎలక్షన్ 45 కోట్లు అయ్యామా, ఆ డబ్బులు పెడితే చాలా మందికి ఇటువంటి పిల్లలు చేస్తే బతికిన రోజులు మీరు ఎక్కడ పోయినా మిమ్మల్ని దేవుళ్ళ చూసుకుంటారు, ఆ కుల దేవుళ్ళ చూస్తారు. కాబట్టి ఆ మంచి కార్యక్రమం చేయండి. 1-2 లక్షల మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాకు, అందువల్ల ఇబ్బంది లేదు. దయచేసి మంచి కార్యక్రమం చేద్దామని చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మరి మంత్రి గారు కొద్దిగా ఆలస్యమైంది కానీ అందువల్ల దయచేసి క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, డైరెక్టర్ గోపీచంద్, అగ్నికుల క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవినగడ్డ నాగయ్య, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ చాపల వంశీకృష్ణ, డైరెక్టర్ డాక్టర్ శాంతకుమారి పాల్గొన్నారు.
మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ప్రతిభా పురస్కార వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో మన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన మత్స్యకార విద్యార్థులకి అభినందించడంతో పాటు వాళ్ళకి క్యాష్ ప్రైజు, అలాగే 589 మార్కులు సాధించిన అత్యంత మార్కులు తీసినటువంటి కొక్కిలాడి భార్గవికి ఉత్తమ విద్యార్థి అవార్డుతో పాటు 10,110 రూపాయలు స్కాలర్షిప్ కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖ మంత్రులు శ్రీ కొల్లూరు రవీంద్ర గారు, అలాగే మాజీ మంత్రివర్యులు మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి రమణారావు గారు, అలాగే దామచర్ల సత్య గారు మారిటైమ్ బోర్డు చైర్మన్, అలాగే నా నోకసాని బాలాజీ గారు కల్చర్ బోర్డు చైర్మన్ పొడపాటి తేజస్వి గారు, ఏఎంసీ చైర్మన్ వెంకటరావు గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, తర్వాత అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకపూడి పాపారావు గారు, అలాగే అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీతా గోపిచంద్ గారు, ఇతర పెద్దలు పాల్గొని మన మత్స్యకార విద్యార్థులందరినీ కూడాను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మత్స్యకార సంక్షేమ సమితి వారు కూడాను సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ అభినందన ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులందరూ కూడాను మంచిగా చదువుకొని భవిష్యత్తులో మరింతగా అభివృద్ధిలో రాణించాలని చెప్పని, తద్వారా వాళ్ళ గ్రామానికి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పాఠశాలకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం పాల్పంచుకున్న అందరూ విద్యార్థులందరూ కూడా మరొకసారిగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ముఖ్య కారణం అంటే మత్స్యకార కుటుంబంలో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం కాబట్టి దీన్ని చేయటం జరిగింది. 100 మంది పైన పిల్లలకు ఇవాళ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.